వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4 జాబ్స్ కానీ ఎండోన్మెంట్ ఆఫీసర్ సంబంధించి దేవాదాయ శాఖలో దీనికి సంబంధించి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మనకి కొంత డేటా అయితే ఇవ్వడం జరిగింది. వీటిని ఏ విధంగా మనం సాధించాలి, ఈ జాబ్స్ ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి, అదేవిధంగా దీనికి సంబంధించిన సిలబస్ ఏంది, ఎన్ని పేపర్లు ఉంటాయి, ఏ భాగం నుంచి ఏమేమి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికి సంబంధించి క్లియర్ ఒక ప్లానింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి 2 శాఖల నుంచి అయితే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 730 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇక రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అయితే 670, దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ అనమాట, ఇవి 60 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీటన్నిటికి కూడా కేవలం గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క పరీక్షల్లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలు అయితే 2 పేపర్కి మాత్రం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు, ఎండోన్మెంట్ ఆఫీసర్ పోస్టులకు వేరువేరుగా ఉంటుందంటూ కూడా ఇంగ్లీషు అండ్ తెలుగు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి. ఇక మనకి ఇక్కడ ప్రధానంగా మొదటిగా స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ 2 విభాగాల్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఇది మనకి 2 పార్ట్లుగా ఉంటుంది. మొదటగా ఇది వచ్చేప్పటికి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ కలిపి ఇవి 100 మార్క్స్ ఉంటుందండి. 100 మార్క్స్కి వచ్చేప్పటికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి 100 మినిట్స్ అనేవి టైం ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ వచ్చేప్పటికి అండ్ జనరల్ తెలుగు కూడా అనమాట. తెలుగు, ఇంగ్లీష్ 2 50 మార్క్స్, 50 మినిట్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి అదేవిధంగా మనకి ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేప్పటికి ఇది వచ్చేప్పటికి డిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్. హిందూ తత్వం, దేవాలయ వ్యవస్థ దీనికి సంబంధించి ప్రత్యేకంగా 100 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక 2 పోస్టులకు నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష పూర్తి కాగానే ఈ యొక్క స్క్రీనింగ్ కూడా మొత్తం ఆఫ్లైన్ విధానంలోనే ఉంటుందంటూ క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓఎంఆర్ షీట్ రూపంలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది, 1/3 మార్కులు అనమాట. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించే పార్ట్ బి పేపర్లో జనరల్ ఇంగ్లీష్ నుంచి 25, జనరల్ తెలుగు నుంచి అయితే 25 ప్రశ్నలు అయితే అడుగుతారు అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కట్ ఆఫ్ మార్కులు పొందిన తదుపరి దశలో CBT 2 ఉంటుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మెయిన్స్ వచ్చేప్పటికి 2 పేపర్స్ ఉంటాయి, 150 మొత్తం 300కి అనమాట. ఇంకా అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికి మెయిన్స్ వచ్చేప్పటికి GS మెంటల్ ఎబిలిటీ 150, జనరల్ ఇంగ్లీష్ తెలుగు వచ్చేప్పటికి 150 ఉంటుంది. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోన్మెంట్ ఆఫీసర్కి వచ్చేప్పటికి జనరల్ స్టడీస్ వచ్చేప్పటికి మెంటల్ ఎబిలిటీ 150 ఒక పేపరు, హిందుత్వ దేవాలయ వ్యవస్థ 150 అనేది ఉంటుంది. ఇక జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించి ఇక్కడ మనకి 49,000 వరకు కూడా అయితే శాలరీ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఇది ఇంతవరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు ఆహ్వానాలు అంటూ కూడా మనకి క్లియర్గా కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా టైర్ 1, టైర్ 2 గురించి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఎండోన్మెంట్ ఉపాధి నోటిఫికేషన్ అంటూ కూడా మనకి కింద ఇవ్వడం జరిగింది. APPSC సంబంధించి ఇక్కడ మనకి జనరల్ ఇంగ్లీష్ కాన్ఫరెన్స్ ఇది SSC సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, ఇదిగోండి APPSC సంబంధించి సేమ్ ఇదే విధానంలో మనకి ఎండోన్మెంట్ ఉపాధి నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ SSC సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.